అల్లూరు జిల్లా చింతపల్లి మండలం అంజలి గ్రామానికి రహదారి వేయండి మహాప్రభు అంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పంచాయతీలో 30 గ్రామాలు పైబడి ఉన్నాయని, వీరంతా ఏ కష్టం వచ్చినా కాలినడకన వెళ్లవలసిందేనని వాపోయారు. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా పంచాయతీ ప్రజలు కష్టాలు తీర్చే నాదుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా రహదారి వేస్తామని వాగ్దానం చేస్తున్నారు. కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా పంచాయతీ రహదారి పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జోజులపాలెం నుండి అంజలి శనివారం వరకు 5 కిలోమీటర్ల శ్రమదానంతో వేసుకున్న రహదారిని తారు రోడ్డుగా చేస్తారని కోరుతున్నారు. పేరు కిమ్ముడు రామలింగం, అంజలి శనివారం గ్రామ పంచాయతీ, చింతపల్లి మండలం, అల్లూరు జిల్లా. మాకు ఎటువంటి అభివృద్ధి కావాలన్నా రోడ్డు అవకతవకల వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇట్లా కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతుంది. అటువంటి గవర్నమెంట్ ఎవరు పట్టించుకోవడం కూడా లేదు. మరి ఈరోజు ఆ సచివాలయం స్టాఫ్ రాకడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు బాగలేక. ఇటువంటి కార్యక్రమాలు మేము బాధలు పడవలసి వస్తున్నది. ఎంతమంది అధికారులకు కంప్లైంట్లు ఇచ్చినా వారి పట్టించుకోకట్లేదు. మరి ఈ విషయం మీ పెద్దలకి అందరికీ మేము కోరుకోవడం జరుగుతుంది. మాకు ఇటువంటి అవకాశం రోడ్డు కల్పిస్తారని నేను మీకు నమస్కారాలు చేసి చెప్పడం జరుగుతుంది. మీకు రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి? జాజులపాలెం నుంచి అంజలి శనివారం. ఎంత దూరం ఉంటుంది? 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు. సరస్వతి, మరి అంజలి శనివారం గ్రామం, అంజలి శనివారం పంచాయతీ, చింతపల్లి మండలము, అల్లూరు సీతారామరాజు జిల్లా మాది. ఇది చాలా మారుమూల ప్రాంతం సార్. ఇప్పుడు మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇప్పుడు సుమారుగా 40 సంవత్సరాలు వచ్చినా సరే కానీ మా రోడ్డు ఇలాగే ఉంది. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, చేస్తామంటున్నారు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ స్కూలు ఉన్నది. స్కూల్ పిల్లలకు కూడా కనీసం ఇలాగా మరి స్కూల్ చెప్పడానికి వచ్చే టీచర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము డోక్రా సంఘం, నేను ఒక వివో అధ్యక్షురాలా సార్. మేము ఇలాగ బ్యాంక్ లోన్లు కానీ ఇలాంటి దానికి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుండి తాజంగి 10 కిలోమీటర్లు నడవాలంటే చాలా కష్టాలు పడుతున్నాం. ఎన్నో బాధలు పడి రావడం జరుగుతుంది. ఇక్కడ రోడ్డు సదుపాయం లేక ఆడవాళ్ళమన కూడా నడిచి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడ నుంచి జోల కట్టుకొని వెళ్ళే పరిస్థితి వస్తుంది. అందుకు దయచేసి సార్, ఇప్పుడు మీరైనా సరే